మరో 20 రోజుల్లో ప్రారంభం కాబోతున్న మేడారం మహాజాతర 2026కు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొన్న ఆదివారం ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు వచ్చారన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఇక్కడ వీకెండ్స్ అలాగే సెలవు దినాల్లో కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి మేడారం ప్రధాన పూజారి ఇక్కడ సిద్ధపోయిన అరుణ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎట్లాంటి పనులు ప్రస్తుతానికి ఉన్నాయో తెలుసుకుందాం. అరుణ్ గారు, ఇప్పటి వరకు చూసినట్టయితే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఓవైపు ఇంకా పనులు కూడా వేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్లా ఉంది జాతర ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే అమ్మవారిని లక్షలలో దర్శించుకుంటున్నారండి. జాతర పనులు అవుతున్నాయి. కానీ ఏంటంటే సంక్రాంతి ముందు వరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు కంప్లీట్ చేస్తారని భావిస్తున్నాము. ఇప్పుడే ఇవాళ అంటే పండగ సెలవులు కావచ్చు అండి, ఆదివారాలు కావచ్చు అండి, అమ్మవారిని లక్షలలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇప్పుడు చూస్తుంటా అంటే పనులు ఎందుకంటే 20 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా మిగిలిన పనులు కొంత పెండింగ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు పనులు పూర్తయితాయా? అయితే అండి కంపల్సరీ అయితే సంక్రాంతి ముందే కంప్లీట్ అవుతాయండి. ఇప్పటికే చాలా 24 hours పనిచేస్తున్నారు. చాలా మంది లేబర్ కూడా వచ్చి రాత్రి బాబులు పనిచేస్తున్నారు. లేబర్ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు అయిపోతాయి. ఈ రోజు మంత్రి సీతక్క కూడా పర్యటించి కొంత వేగం పెంచాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా ఎట్లాంటి పెండింగ్ లో ఉన్నాయి పనులు మీకున్నటువంటి నేపథ్యంలో? పెండింగ్ ఇంకేమున్నాయి? పెండింగ్ అంటే కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయండి. రోడ్లే కాకుండా ఈ టెంపుల్ వరకు కూడా కొద్దిగా పెండింగ్ ఉంది. ఏంటంటే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఇప్పుడే అంటే ఈ గుడి పనులు ఇప్పుడే జరుగుతున్నాయి. భక్తులు అధికంగా ఉండడం వల్ల ఇటు ఈ పనులకు ఇబ్బంది అవుతుంది, వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుంది. డే అండ్ నైట్ చేస్తే వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు మండమెల జాతరకు ముందు వారం రోజుల ముందు మండమెలిగే పండుగ జరగబోతుంది. దానికి ఎట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి? ఇక్కడ మేడారంలో అంతర్గత పనులు కూడా స్పీడ్ అందుకుంటున్న నేపథ్యంలో వచ్చేటువంటి భక్తుల తాకిడికి ఎట్లా ఉండబోతుంది? అంటే మహాజాతరకు ముందు రోజు మండబెలుగా పండుగ చేస్తాము. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అడవికి వెళ్ళి కొత్త గడ్డి తీసుకొచ్చి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి గుడిని కప్పిన తర్వాత అమ్మవారి గద్దెను అలంకరించి పీఠము గేసి పూజారులు భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి జాగారాలు చేసుకుంటూ ఉపవాసాలు ఉంటూ ఈ అంటే మహాజాతర పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయండి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు కంప్లీట్ కావాలని ప్రభుత్వం వారు కూడా పట్టుదలతో పనులని చేస్తున్నారు. దగ్గరుండి చేపిస్తుంది మన సీతక్క గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు 18వ తారీఖు వస్తారని చెప్పి అంటున్నారు. మళ్ళీ 28వ తారీఖు కూడా ఇక్కడే ఉండారనుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ మీకు ఏమన్నా ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కానీ అంటే అది 18వ తారీఖు వచ్చింది సమీక్ష సమావేశం ప్లస్ టెంపుల్ ఓపెనింగ్ కూడా సీఎం గారి చేతుల మీదుగా అదే రోజు ఉందండి. ఇప్పుడు అమ్మవారు అందరూ గద్దెల ప్రాంగణంలో ఉన్నప్పుడు సీఎం గారు ఇక్కడ ఉండి మొక్కులు చెల్లించుకుంటారా? అవునండి, అది కంపల్సరీ అండి. ఈసారి జాతరకు ఎందుకంటే ప్రతిసారి 1,50,000 మందికి పైగా 50,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది భక్తుల సంఖ్య రద్దీ? ఏంటంటే గత జాతరతో పోల్చుతుంటే ఈ జాతర అంటే ఈ ఆదివాసుల చరిత్ర ఈ గుడి మీద చెక్కడం జరిగింది. దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు ఈ శిల్పాల మీద ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు జీవిత చరిత్రతో పాటు ఈ ఆలయ ప్రధాన పూజారులు సిద్ధమైన కాక పెనక దబ్బగట్ల వంశస్థుల చరిత్ర కూడా ఈ శిల్పాల మీద చెక్కిందండి. ఒకటేసారి 10,000 మంది పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేటట్టు ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టిండ్రు. ఎందుకంటే ఈ ఆసియా ఖండంలో ఉన్న అతిపెద్ద జాతర ఆదివాసీల జాతర. ఆదివాసీలకు సరైనటువంటి గుడి లేదు. మొట్టమొదటి గుడి ఇదే అనుకుంటాం. మన గవర్నమెంట్ వారు దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు ఇటు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి, మన సీఎం గారికి, మన సీతక్క గారికి, మన కొండ సురేఖమ్మ గారికి, అట్లాగే శ్రీనివాస్ అన్న గారికి పూజాల సంఘం తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మేము ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటి వరకు అన్ని పనులు పరిశీలించిన తర్వాత దూరం నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇక్కడ బాత్రూమ్ సౌకర్యం అనేది దగ్గరలో ఇక్కడ ఎక్కడా లేదు. మహిళలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా చాలా దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో మరి ఆ ఒక లోపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి భక్తులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మాకు తెలుస్తుంది. మీకు ఏమన్నా దానికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏర్పాట్లలో? అంటే పూజార్ల సంఘం తరపున నా యొక్క డిమాండ్ ఏంటంటే వాష్రూమ్స్ జాతర అప్పుడే కాకుండా జాతర తర్వాత కూడా ఈ చుట్టుపక్కల టెంపుల్ ప్రిమిసెస్ లో వాష్రూమ్స్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పటికీ ఇక్కడ ఎక్కడ వాష్రూమ్స్ లేవండి. వచ్చే జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. త్వరగా వాష్రూమ్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని నా యొక్క మనవి. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ జాతర ఏర్పాట్లు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సంక్రాంతి లోపే జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు.
కానీ వేగంగా రేయింబవళ్ళు కొనసాగుతున్నటువంటి పనుల నేపథ్యంలో ఇక్కడ అప్పటి వరకు పూర్తవుతున్న ఒక ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రైమిసెస్ లో మాత్రం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మహిళలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పూర్తిగా ప్రతిరోజు గమనిస్తున్నటువంటి ఆలయ పూజారుల సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేస్తే మొత్తం శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక డిమాండ్ కూడా పూజారుల సంఘం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.